స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలోను నిర్మల్ జిల్లాలోను ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 8 గ్రామ పంచాయతీలలో, నిర్మల్ జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 131 గ్రామ పంచాయతీలలో ఈ రోజు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల కల్లా 21.80% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్ సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి రాజు అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెండో విడత ఎన్నికలు ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 8 మండలాల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఇటు నిర్మల్ జిల్లాలో 7 మండలాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రాన్ని మోడల్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు స్వాగతం పలుకుతూ ఇక్కడ తోరణాలు కూడా ఏర్పడడం జరిగింది. అలాగే ఇక్కడ సెల్ఫీ పాయింట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధంగా 100% ఓటు వేసే విధంగా అధికారులు ఆదిలాబాద్ జిల్లాలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 8 మండలాల పరిధిలోని 156 గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఈరోజు ఎన్నికల్లో 1,38,434 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే నిర్మల్ జిల్లాలో 7 మండలాల పరిధిలోని 1,31,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఇందుకోసం అధికారులు అన్ని జాగ్రత్తలు కూడా చేపట్టడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు సమస్యాత్మక ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించేందుకు కూడా మొబైల్ పార్టీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ రాజాశీష ఎప్పటికప్పుడు ఎన్నికల పోలింగ్ సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇటు నిర్మల్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఈరోజు 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ కాస్త మందకోడిగా ప్రారంభమైందని చెప్పవచ్చు. మొదటి విడత ఎన్నికల్లో సైతం కూడా చలి తీవ్రత కారణంగా 2 గంటల పాటు చాలా మందకోడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈరోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. 9 గంటల తర్వాత మాత్రం ఈ ఓటింగ్ శాతం పుంజుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 1 గంట వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత అలాగే ఉప సర్పంచ్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. రెండో విడత ఓటింగ్ మాత్రం జిల్లాలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.